నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ రాష్ట్రంలో జనవరి 26న రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కసరత్తు చేస్తుంది. రైతులు కూడా పంట పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరెవరికి రైతు భరోసా రానున్నది అనే దానిపైన కొంత చర్చ కొనసాగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అధికారులకు అన్ని రకాల వివరాలు తీసుకోవాలి. వ్యవసాయ యోగ్యమైన భూములు ఏంది, వ్యవసాయానికి పనికిరాని భూములు ఏందో ఈ మధ్యకాలంలో పూర్తిగా వివరాలు కూడా అందించాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. దీంతో అధికారులు కూడా ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో డేటా ఇవ్వడానికి వ్యవసాయానికి యోగ్యంగాని భూములేందో గుర్తించే పనిలో పడ్డారు. ఇక పంచాయతీరాజ్ శాఖ అలాగే వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 లోపు పూర్తిగా డేటా తయారు చేయడానికి అధికారులు ముందడుగు వేస్తున్నారు. 20 తర్వాత గ్రామ పంచాయతీల్లో ఏదైతే వ్యవసాయానికి యోగ్యం కాదో ఆ యొక్క భూముల వివరాలను పెట్టడానికైతే ప్రభుత్వం యోచిస్తుంది. అంటే గ్రామ పంచాయతీల్లో 20 తర్వాత డిస్ప్లే చేయనుంది. ఆ డిస్ప్లే చేసిన దాని ప్రకారం ఏ భూములు అయితే వ్యవసాయానికి పనికిరావో అక్కడ సమాచారం ఉండే అవకాశం ఉంది. ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఏమైనా తప్పులు ఉన్నా కానీ సవరించుకోవడానికి అవకాశం ఉంది. రైతులు కూడా కొంత ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నా కానీ ఒకవేళ వాళ్ళ భూములు ఆ పేర్లలో ఉన్నా లేకపోయినా కానీ సమాచారం తెలుసుకొని వెనువెంటనే కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని అధికారులను సంప్రదించే అవకాశం అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 20 తారీఖు తర్వాత గ్రామ పంచాయతీలో రైతులకు తెలిసే విధంగా అయితే ఈ యొక్క భూముల వివరాలు తయారు చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక రైతు భరోసా విషయంలో ఇటు ఎలా గుర్తిస్తారు, ఏ భూములకు రైతు భరోసా రాదనేది ఒక ప్రశ్న అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం కొండలు, గుట్టలు, మైనింగు, అలాగే రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఈ నాలా కమర్షియల్ భూములు, దాంతోపాటు ఈ భూసేకరణ చేసిన భూములు, ఇలా ఏదైతే వ్యవసాయానికి పనికిరాదో వ్యవసాయాన్ని అంటే ఇంకో మరోవైపు నివాస స్థలాలు, దాంతోపాటు కమర్షియల్ భూములు, ఇలా ఏదైతే ఉన్నాయో వాటికి భరోసా ఇచ్చే పరిస్థితి లేదని కూడా స్పష్టమవుతుంది. అంటే వ్యవసాయం చేయని భూములకు ఈసారి రైతు భరోసా ఇచ్చే సమస్య కనిపించట్లేదు. మరోవైపు వ్యవసాయ యోగ్యమైనవి ఈ యాసంగి పంట ఒకవేళ వేయకున్నా కానీ భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2-3 రోజుల్లో స్పష్టమైన గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉన్న గైడ్లైన్స్ ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఈ యొక్క ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వ్యవసాయ యోగ్యంగాని భూములకు, పడాబడ్డ భూములకు, అసలు వ్యవసాయమే చేయకుండా గతంలో రైతు బంధు వచ్చిన వాటికి ఈసారి భరోసా ఇచ్చేదే లేదని కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ విధంగా కసరత్తు జరుగుతుంది. ఇక గుర్తించడం ఎలా దానిపైన కూడా ఇప్పుడు అధికారులు కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వ్యవసాయ శాఖ అలాగే రెవెన్యూ శాఖ కూడా సంయుక్తంగా అయితే సర్వే నిర్వహించబోతుంది. వివరాలు సేకరించే పని పడింది. ఇక మరో 2-3 శాఖలతో కూడా పని ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ప్రభుత్వం ఇంతకుముందు నీటిపారుదల కింద కూడా భూములు సేకరించారు. సో ఆ వివరాలు కావాలంటే ఇరిగేషన్ శాఖతో పని ఉంటుంది. దాంతోపాటు ఈ దీని నాలా కన్వర్షన్ సంబంధించిన అవసరం ఉంటుంది. దాంతో పురపాలక శాఖతో అవసరం ఉంటుంది. ఇక రోడ్లకు కూడా ఇచ్చేది లేదు, రోడ్ల కింద భూసేకరణకు ఇచ్చేది లేదు కానీ ప్రభుత్వం చెప్తుంది. అంటే R&B శాఖతో కూడా సంబంధం ఉంటుంది. సో ఒక 5-6 శాఖలు సంయుక్తంగా కలవాల్సిన అవసరం ఉంది. ఆ కలిసి ముందడుగేస్తే సరైన డేటా ఉంటుంది. సాగుకు యోగ్యంగాని భూముల వివరాలు అయితే సేకరించడానికి ఈజీగా అవుతుందని కూడా అధికారులు గుర్తించారు. అందులో భాగంగా రెవెన్యూ, అలాగే పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ శాఖ, R&B, ఇరిగేషన్ శాఖ, ఇన్ని శాఖలు కూడా సంయుక్తంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. దాంతోపాటు భూభారతిని కూడా ఉపయోగించుకునే పనిలో పడ్డారు. భూభారతి ద్వారా కూడా ఏ రైతులు ఉన్నారు, ఎక్కడెక్కడ సర్వే నెంబర్లు ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఉంది. ఈ భూభారతిని కూడా ఉపయోగించుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇక్రిసాట్ ఉంది. ఇక్రిసాట్ సంస్థ ద్వారా కూడా ఈ సర్వేను చేసుకోవాలని చూస్తుంది. శాటిలైట్ ద్వారా కూడా ఎక్కడైతే పంటలు పండించలేదో అట్లతో కూడా తెలుసుకోవడానికి కూడా ఇక్రిసాట్ను కూడా ఉపయోగించుకోవడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ సహకారం తీసుకుంటున్నారు, శాటిలైట్ సమాచారం తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇటు ప్రభుత్వ వ్యవస్థలు అయితే ఉన్నాయో శాఖల వారీగా సంయుక్తంగా చేస్తే సరైన సమాచారం దొరుకుతుంది. ఆ రకంగా ముందు వెళ్ళడానికి కూడా ఇటు ప్రభుత్వ అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపు ఈసారికి లెక్కలు కనుక చూస్తే ఒక 15 లక్షల ఎకరాల వరకు ఈసారి భరోసా రాదనే సమాచారం అధికారుల ద్వారా తెలుస్తుంది. 15 లక్షల ద్వారా ఎకరాలు కూడా అందుబాటులో, అంటే వారికి భరోసా కట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ కొండలున్నా కానీ, వెంచర్లు చేసినా కానీ, వాణిజ్య భూములైనా కానీ
ఇటు ఈ భూసేకరణ కింద పోయిన భూములకు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈసారి అలా ఇచ్చేది లేదు. ఎవరైతే సాగు చేస్తారో సాగుకు యోగ్యమైన దానికే సరైన విధంగా నిధులు వెళ్తే బాగుంటుంది, వారికే పంట పెట్టుబడి సాయం చేస్తే సరైన విధంగా నిధులకు న్యాయం జరుగుతుందని కూడా ప్రభుత్వం చూస్తుంది. తద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరమైన వాటికే సాగు చేసే వాటికే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులను గుర్తించి ఆ పంటలు గుర్తించి రైతు భరోసా ఇస్తాము. 20 తర్వాత గ్రామ పంచాయతీలో మాత్రం ఈ యొక్క డిస్ప్లే చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. దాదాపు 15 లక్షల ఎకరాలు మాత్రం ఈసారి భరోసా ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇక ఇటు రైతు భరోసాతో పాటు మరోవైపు భూమి లేని రైతు కూలీలకు కూడా సాయం అందించడానికి కూడా అన్ని రకాలుగా ఇటు నిధులు సమకూర్చే పనిలో ప్రభుత్వం పడింది. ఒకవైపు రైతు భరోసా గురించి నిధులు ఏర్పాటు చేస్తూనే మరోవైపు భూమి లేని రైతు కూలీలకు ఈ జనవరి 26న 2 రకాల వారికి 2 పథకాల కోసం మాత్రం దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికే నిధులు సమకూర్చినట్టు కూడా సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి తర్వాత జనవరి 26న ఈ యొక్క పథకాలు అమలు చేసి ఇక రైతులకు మేలు చేయాలి, వ్యవసాయంపై ఆధారపడే కూలీలకు కూడా న్యాయం చేయాలని కూడా ప్రభుత్వం చూస్తుంది. ఇటు ప్రతిపక్షాలు కూడా గతంలో చేసిన ఆరోపణల నేపథ్యంలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 7,500 ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు, ఇవ్వకుండా రైతులను మోసం చేశారంటే సరే అటువైపు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న నిధుల నేపథ్యంలో మేమైతే ఇప్పుడు 12,000 మాత్రమే ఎకరానికి ఇవ్వదలుచుకున్నాము, అలాగే భూమి లేని వారికి కూడా భూమిపై ఆధారపడి భూమి లేని వారు కూడా న్యాయం చేయడానికి మాత్రం మరో రకమైన పథకం పెట్టాము, దాన్ని అర్థం చేసుకోవాలనేటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగున్నాక తర్వాత తప్పకుండా పెంచే యోచన కూడా చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా మాత్రం రైతు భరోసా విషయంలో పూర్తి గైడ్లైన్స్ 2-3 రోజుల్లో రాబోతుంది. ఇక గ్రామ పంచాయతీల్లో కూడా పెట్టే అవకాశం ఉంది లిస్టు కూడా. ఆ లిస్టు ద్వారా ఏ భూములు అయితే రానున్నో తెలుస్తున్నాయి. ప్రధానంగా కొండలు, గుట్టలు, మైనింగు, వ్యవసాయేతర భూములు, అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్లు, దాంతోపాటు ఈ కమర్షియల్ భూములు, ఇక నాలా కన్వర్షన్ భూములు, భూసేకరణ సంబంధించిన ప్రభుత్వం ఏదైతే భూసేకరణ చేసిన ఆ భూములు, రోడ్లు వంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ వ్యవసాయ భూములకు మాత్రం భరోసా ఇచ్చేది లేదని కూడా ఇప్పటికే ప్రభుత్వం నుండి అధికారుల సమాచారం ప్రకారం మాత్రం స్పష్టమవుతుంది. చూడాలి మరి. అనుకున్నట్టుగానే రైతు బంధు ప్లేస్లో రైతు భరోసా తీసుకొస్తున్న నేపథ్యంలో జనవరి 26న ఏ మేరకు నిధులు ఇస్తారు, దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏమైనా ఫీడ్బ్యాక్ వస్తాయి, ఎవరైనా అనర్హులుగా వస్తే ప్రభుత్వం ఎట్లా గుర్తిస్తుంది, కొందరు మరి అధికార నిర్లక్ష్యం వల్ల ఒకవేళ తప్పు దొరికితే దాన్ని మళ్ళీ ఎట్లా రెక్టిఫై చేస్తుంది, కొన్ని సమస్యలు కొన్ని చర్చ మాత్రం ఉంది. దానికి త్వరలో మాత్రం ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్తుంది, ఏమైనా సాంకేతిక కారణాలు వస్తే సమస్యల వరకు కొంతమంది రైతులు లబ్ధి చేకూరకపోతే అర్హులైన వారు కూడా అందకపోతే మాత్రం దాన్ని ఎట్లా ముందుకెళ్ళబోతుందని మాత్రం సరైన స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ జనవరి 26న రైతు భరోసా అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నది.